గైస్ మేము వచ్చిన పర్పస్ అమ్మవారి మొక్కు ఉందని మేకనేస్తాం అనుకున్నాం కదా. ఇదే ఆ మేక, మరి మటన్ అది వండుతున్నారు అనమాట. ఆ అమ్మవారికి మొక్కిన మేకని నేను లేకముందే కసాపసా అనేసేసి ఇక అమ్మ వాళ్ళు ముక్కలే తీసుకొచ్చి కట్ చేస్తున్నారు. నాన్ వెజ్లో వండుతున్నారు అనమాట. మటన్, చికెన్ అన్నీ వండుతున్నారు. ప్రజెంట్ అయితే వాటి కటింగ్ అవుతుంది మటన్ది. ఇగో వంటలన్నీ అయిపోయినాయి అనమాట. లంచ్కి రెడీ చేసిర్రు, మొత్తం అందరు లైన్ వేసుకుని కానీ అందరు కూర్చొని ఇక తినడమే. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అందరం కూర్చొని ఫస్ట్ అయితే పిల్లలం అందరం కూర్చొని తింటున్నాం అనమాట. చూసుకోండి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. కనబడుతుంది బ్రైట్నెస్ చిన్నడా. లేదు కాదు కాదు, వేయండి వేయండి 4 ముక్కలు. లేదు లేదు వేయండి, దాని మీద మంచిది అని రాసి మంచి పేరు రాసి ఉంటుంది. వేయండి మనం 4 ముక్కలు వేయండి. రెండేలా తిని మేఘా చిన్నడా చిన్నడా మొత్తం మెత్తదే. ఆగమ్మా ఇంకోటి చేసేసి శంబర ఊరు స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఊరు నుంచి అంటే చెమూన్ నుంచి శంబర అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం వాకే ఉంటుంది, వెహికల్స్ నాట్ అలౌడ్. వెహికల్స్ సగం వరకు వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్ ఇచ్చేస్తారు. అక్కడ పార్క్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి నడిస్తే శంబర ఊరు వస్తుంది. అక్కడి నుంచి రథం ఎంట్రీ, రథము అవన్నీ జనాలు కుప్పలు కుప్పలుగా ఉంటారు. అసలు ఇంతమంది అంటే చాలామంది జనాలు, అసలు మామూలుగా కాదు. చూడండి, మీరే చూస్తారు కదా ఎంతమంది జనాలు, అసలు ఏంటి, ఎలాగవుతుంది, అసలు ఆ రథం ఏంటి, అది అన్నీ చూపిస్తా డీటెయిల్గా. చూసి ఎంజాయ్ చేయండి. ఇది పార్కింగ్ ఏరియా అనమాట. ఇగో ఈ సైడ్కి చూపిస్తుందంతా అక్కడ వెహికల్స్ పార్క్ చేయాలి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ఇక్కడ వీళ్ళు ఈ పండక్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు, శ్రీకాకుళం నుంచి వస్తారు, విజయనగరం నుంచి వస్తారు, చాలా ఊర్ల నుంచి వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లనే కాకుండా బయట ఊర్ల నుంచి కూడా వస్తారనమాట. చాలా అంటే చాలా రష్ ఉంటుంది. శంబర పోలమాంబ కళింగాంధ్రుల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్రుల కల్పవల్లి, శక్తి స్వరూపుదే. విజయనగర వాసులకు కొంగు బంగారమే ఆ పోలమాంబ.
పార్వతీపురం గిరిజన ప్రాంతంలోని మక్కువ మండలం శంబర గ్రామం ఒకప్పుడు దండకారణ్య అడవుల్లో భాగంగా ఉండేది. ఈ ఆకులు ఏవో కూర్చుంటాయి అంతే, లోపలికి వెళ్ళి ఉంటుంది, అది కూర్చుంటుంది అంతే. ఇంకా చిన్న మారుతుంది వేస్ట్ ఫింగర్ కూర్చోచ్చు. దీనికి ఓవర్ యాక్షన్ ఎక్కువ. నేను కట్ చేసాను, నిన్న అడిగి మరి హాయ్ చెప్పించుకుని నేను కట్ చేయనుగా. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. నువ్వు ఎంత పద్ధతి చేస్తే ఇందాక చేసిన వేషాలన్నీ రికార్డ్ అయ్యి. ఇది అపరిచితుడు మొగుడు అండి, అమ్మ మొగుడు. ఇది అపరిచితుడు అమ్మ మొగుడు. అవును నువ్వే కదా. మమ్మీ డాడీ డాడీ హాయ్ చెప్పండి. పిల్లల తల్లి ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు మామ? హాయ్ చెప్పండి. తొలి పదమా నాకే దొరికిన వరమా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బొల్లి కావు కదా ఒక ట్రెండ్ అలాగా. పోలీసులు అక్కడ ఏదో ఇరుకులు ఉన్నారు కదా, వచ్చారు. హాయ్ చెప్పరా. డోరా పప్ప డోరా. చిన్నప్పుడు డోరా లాగా ఉండేదాన్ని, అప్పుడు డోరా డోరా అని పిలిచి అదే అలవాటు అయిపోయింది డోరా. అవుతుంది అదే అమ్మడానికి అంటున్నాడు. బనానా ఫర్ సేల్. చాలా విలువ గల బనానా. ఇది 30 రూపీస్. ఇవి పట్టుకోవాలి విలువ లేకపోతుంది లైట్. ఇంతసేపు రండి నడండి మీరు. ఇక్కడ మేము అట్టిపళ్ళు ఇంకా చీరలు అవి పట్టుకొని రెడీగా ఉన్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడికి రథమ్మని ఇప్పుడు ఇటు నుంచే వెళ్తుంది, అందుకోసం అని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక ఆ రథమ్మని వచ్చినప్పుడు పళ్ళు అట్టిపళ్ళు ఇంకా చీరలు ఏవైనా ఉంటే మొక్కులు ఉంటే ఆ రథమ్మానికి చూపిస్తారు, ఆ రథమ్మానికి తగిలిస్తారు, తగిలించి మళ్ళీ తీసుకుంటారు. అలా చేస్తే వాళ్ళకి తీరిన మొక్కులు ఏమైనా ఉంటే తీరుతాయని, లేకపోతే ఏమైనా కొత్త మొక్కులు మొక్కోవచ్చు అలా అని ఉంటుంది అనమాట. ఇప్పుడు రథమ్మని ఇటు నుంచే వెళ్తుంది, చూసేయండి.
ఆ రథమ్మానికి గుడి పూజారి ఉంటారు చూసారా, ఆ రథమ్మానికి ఎక్కి కూర్చుంటారు. ఆ ఆ పూజారిని ఈ పండగ అన్నాళ్ళు ఆ పూజారిని అమ్మవారి కింద భావించి అందరు ఆ పూజారిని మొక్కుతారనమాట. విసిరండి. అదండి, ఇప్పుడు మనం రథాన్ని అయితే చూసాం కదా, ఇప్పుడు మనం అమ్మవారి ఘటాల దగ్గరికి వెళ్దాం. చూపిస్తా ఆ ఘటాలు ఎలా ఉంటాయి ఏంటనేది. ఇంకా గొడవ ఆడితే చూపించకూడదు. ఏం కాదు. ఏమో ఘటాలకి ఇప్పుడు అమ్మవారి దర్శనం ఘటాలు రథం దర్శనం అయిపోయింది కదా, గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు చాలా రష్ ఉంటుంది. అందుకని చెప్పి ఆ ఘటాలు ఆ రథాన్ని చూసుకొని ఇప్పుడు మనమైతే కజిన్స్ బ్యాచ్ అంతా కలిసి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సరే మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సీ యూ సూన్.